ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి విషయాన్ని ప్రసంగి గ్రంథం 7-8 వచనాన్ని ఆధారంతో నిర్గమాకాండము 23వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుంటాం. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమలను ఏర్పరచదను, ఆ దేశ నివాసులను నీకు అప్పగించదను, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెదు. గమనించండి, దేవుని దాసులంటే మోషే ద్వారా ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు ఇవ్వబోయేటువంటి యొక్క ఆ కనాను దేశాన్ని గురించినటువంటి విషయాన్ని, వారి యొక్క మేరలను, ఆ దేశం యొక్క మేర ఎక్కడి వరకు ఎక్కడికి అనేటువంటి విషయాన్ని గురించి తెలియపరచబడుతున్నటువంటి సందర్భం మనం ఇక్కడ చూడగలం. దేవుని బిడ్డలారా, మనము కూడా వారు ఏ విధంగానైతే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినారో, ఎర్ర సముద్రం ద్వారా, వారు బాప్తిసం ద్వారా దేవుని సంఘములో, అక్కడ వాళ్ళు కూడా అంతే, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, మోసే వారికి దైవజనుడు, నడిపించేవారుగా ఉన్నారు. వారు ఇప్పుడు ఎక్కడికంటే ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చినట్టు వారు ఆ యొక్క అరణ్య యాత్రలో కనాను దేశంలో ప్రవేశించాలి. ఇంతకుముందే నేను కనాను యొక్క దేశ విధానాన్ని గురించి నేను పోయిన భాగంలో చెప్తూ వచ్చినాను. ఇప్పుడు వారి యొక్క సరిహద్దులను గురించిన విషయము గమనించండి. ఎక్కడి వరకు అంటే, మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమరలను ఏర్పరచదను, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదు, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టదు. ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టాలా? దేవుని యొక్క కృప ద్వారా, దేవుడిచ్చిన దూత, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనమే, లేక ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళే వెళ్ళగొట్టాలి, వాళ్ళే వెళ్ళగొట్టుకోవాలి, వాళ్ళ క్షేమం కొరకు వెళ్ళగొట్టాలి. దేవుని బిడ్డలారా, దీని గురించి నేను కొన్ని తలంపులను, మీకు గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తున్నాం. ఆత్మీయంగా విషయాలు, ఎర్ర సముద్రం నుంచి ఫిలిస్తీన్ దేశం వరకు దేశం, ఈ దేశము దేవుడు వారికి ఇస్తున్నటువంటి యొక్క మాట ఇచ్చినాడు. ఇది వీరికే కాదు, వీరికంటే ముందున్నటువంటి వారి విషయం నేను చెప్పాలని తలస్తున్నాను. కాబట్టి నీవు నేను ఆ దేశం కొరకు విశ్వాస జీవితం కలిగి మన హద్దులో, మన యొక్క మేరలో మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము దేవుడు అబ్రహామును పిలిచినాడు. తన యొక్క ఊరనే పట్టణం తీసుకొని వచ్చి, ఆరాన్ నుండి బయట తీసుకొచ్చి తను కనాను దేశంలో ప్రవేశించినటువంటి యొక్క విషయం మనం ఎరగలం. 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టిన. ఎవరికి ప్రమాణం చేసినాడు? ఎవరైతే దేవుడు అబ్రహాముతో బయట తీసుకొని వచ్చినాడో ఆ అబ్రహాముతో ప్రమాణం చేసినాడు, నేను నీ సంతానానికి ఇస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటే మాట వారికే కాదు, వారి యొక్క పితరులకు, సంతానానికి 7వ వచనం ప్రకారము యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇస్తాను. ఏ దేశము అంటే, దేవుడు అబ్రహామును తీసుకొచ్చినాడు కనాను దేశంలో. కనాను దేశంకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ సంతానానికి ఈ దేశము ఇస్తాను అన్నాడు. అప్పుడు దేవునికి అబ్రహాం ఏం చేసినాడు? ఒక బలిపీఠం కట్టినట్టుగా మనము చూడగలం. బలిపీఠము కట్టినటువంటి సందర్భము మనము ఎరుగుదుము. కాబట్టి అంతేకాదు, ఈ భాగాల్లో చాలా విషయాలు రాయబడినటువంటి సందర్భము మనకు కనబడుతుంది. ఇదే ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15:18 వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ఇక్కడ కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని, గమనించండి, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రాటిస్ నది వరకు ఈ దేశమును, అనగా కెనేనీయులను, కనెజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిలను, అమోరీయులను, కనానీయులు, గిర్గాసీయులు, యోబూసీయులను నన్ను నీ సంతానంకి ఇచ్చి ఉన్నానే అబ్రహాముతో నిబంధన. ఇది ఎప్పుడు ఇచ్చినాడు? దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినాడు. మనం చదువుకున్నటువంటి వచనాల ప్రకారముగా మనం ఈ విషయాలను మనము ఎరగగలము. ఇక్కడి నుంచి 18వ వచనం నుంచి చివరి వరకు కూడా దేవుడు వారికి చేసినట్టు మాటను మనము ఎరగగలము.
అంతేకాదు ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు వారికి చేసినట్టు వచనం కూడా ఏమని ఉందంటే 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. 17వ అధ్యాయంలో కూడా 8వ వచనం 17:8 కూడా, నీకును నీ తర్వాత నీ సంతతికిని పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటి స్వాస్థ్యమును ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుడు వారి పితరులతో అంటే అబ్రహాంతో ప్రమాణం చేసినాడు, ఆ దేశమును వారికి ఇచ్చినాడు. ఇది శరీర రీతిగా వారు జీవించాలి. అంతేకాదు వారందరూ కూడా ఆ దేశం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారు ఏ దేశమైతే వారి పితరులతో ప్రమాణం చేశాడో ఆ దేశంలో వారు ఎదురు చూడవలసిన వారంగా ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8 నుండి గమనించండి, లేక 9 నుండి ఇదంతా కూడా 8 నుంచి కూడా, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళెనో అది ఎరగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుతూ అన్య దేశములో ఉన్నట్టు వాగ్దాన దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్న. ఎక్కడికి వచ్చినాడు? ఇక్కడ 2 దేశాల గురించి మనం చూడగలం. ఒకటి కనాను దేశాన్ని గురించి, కనాను దేశమే కాదు దేవుడు దేనికి శిల్పియు అనేది అని చూస్తే పునాదులు గల పట్టణం వైపు అబ్రహాం అట్లా పితరులు చూసినారు. దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి మనము బయటకు వచ్చినాం. మన యొక్క జీవిత యాత్ర కనాను యొక్క జీవితమును యాత్రలో ఉంటున్నామని మనకు దేవుని వాక్యం చెప్పబడుతుంది. అయితే కనాను దేశానికి మనము వెళ్ళడమే కాకుండా కనాను దేశం కంటే ముఖ్యమైనటువంటి ఏది అనంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం వైపు ఎవరు అబ్రహాం చూసినాడు. పితరులందరూ దేని గురించి చూస్తూ వచ్చినారు? వారు ఈ కనాను దేశాన్ని గురించి కాదు కానీ దాని గురించే కాదు, దానికంటే అమూల్యమైనటువంటి దేశము. అందుకొరకనే నిర్గమాకాండము 23వ అధ్యాయము మనము చదువుకున్నటువంటి వచనాల మేరకు నేను కొన్ని విషయాలను నేను గుర్తు చేస్తున్నాను. మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకు నేను చెప్పాము. ఇంతకుముందు మనం చదువుతూ వచ్చినాము. వచనాలు చాలా ఉన్నాయి, వాళ్ళకు సరిహద్దులు ఉన్నాయి. వారు ఎంతవరకు వారు వెళ్ళాలో, ఎక్కడెక్కడ వాళ్ళు ఉండాలో వారికి మేరలు ఉన్నాయి. ఈ విషయాలు మీకు కావాలనుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయము 12 నుండి వారికి దేశాన్ని పంచియడము ఎవరి ద్వారా అంటే యెహోషువ గారి ద్వారా పంచి ఇచ్చినటువంటి దేశం ఉన్నది. ఇప్పుడు నేను మనకు గమనించవలసిన విషయం ఏమిటి అనంటే 31వ వచనం ప్రకారము, మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకును అరణ్యం నుండి నది వరకును నీ పొలిమెరలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ఈ పొలిమెరలు అనేటువంటి యొక్క మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మన విశ్వాస జీవితానికి మనకు పొలిమ ఎక్కడి దాకా మనము వెళ్ళాలనో అక్కడి వరకు మనము వశపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం, లేక స్వాధీనపరచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. విశ్వాస జీవితానికి కూడా మేరలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడు చూడండి, నేను చదువుతున్న మాట 31వ వచనంలో ఏమంటాడు? నది వరకు నీ పొలిమెరలను ఏర్పరచదను. ఒక్కొక్కరి పరిధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు వారు జీవించాలి, అంతవరకు వారు కలిగి ఉండాలి, దానిని మించి వెళ్ళకూడదు విశ్వాస జీవితంలో. అందుకనే భక్తులందరూ దేవుడు వారికి ఆత్మీయంగా ఇచ్చిన పరిధిలో లేక పొలిమెరలో వారు విశ్వాసంగా జీవిస్తూ వచ్చినారు. కొన్ని పొలిమెరలు ఉన్నాయి, అంటే నువ్వు ఇక్కడి వరకు నీ హద్దు, వాళ్ళకి అందుకనే దేశాన్ని పంచిచ్చినాడు. నీ హద్దు ఇది, నీ హద్దు ఇది. విశ్వాస జీవితంలో కూడా మనకు కూడా హద్దులున్నాయి, సంఘానికి కూడా హద్దులున్నాయి, విశ్వాస జీవితానికి కూడా సంఘములో కూడా హద్దులున్నాయి. కాబట్టి ఒక సేవకుని యొక్క పరిధి ఎంతవరకు, ఒక సంఘములో బాధ్యత గల వ్యక్తి యొక్క పరిధి హద్దు ఎంతవరకు, ఒక విశ్వాస యొక్క పరిధి ఎంతవరకు, ఒక సంఘ పెద్ద అని చెప్పేటువంటి యొక్క పరిధి ఎంతవరకు, ఇది మీరు ఎరగవలసిన ఆత్మీయంగా. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో రాయబడి, జకరియా తన తరగతి క్రమము చొప్పున
యాజక ధర్మము జరిగించుచుండెను. తన క్రమము, తన తరగతి, తన పరిధి ఉన్నది. ఎవరైనా జకరియా, మీరు చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయంలో తన పరిధిలో తాను ఏం చేస్తూ వచ్చినాడు. 8వ వచనం, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మము చొప్పున, యాజక మర్యాద చొప్పున తన పరిధిని బట్టి తాను చేస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాస జీవితం చూస్తే వారి మేరలు దాటి, వారి హద్దులు దాటి, ఒకరి హద్దుల్లోని కనికిన వాళ్ళకు ఇక్కడ ఒక మేర ఏర్పాటు చేసినాడు. నువ్వు ఆ మేరను వరకు ఉండాలి అని చెప్పేసి. అట్లనే వాళ్ళ 12 గోత్రాలకు 12 గోత్రాలు ఉండవలసిన మేరలు ఉన్నాయి. వారి చుట్టూ కొలత ఉన్నది. ఇశ్రాయేలు దేశానికి చుట్టూ కొలత ఉంది. ఇశ్రాయేలు దేశం అంటే ఆ 12 గోత్రాలకు మేరలు ఉన్నాయి. ఒక గోత్రానికి ఇంతవరకు పరిధి, ఒక గోత్రానికి ఇంతవరకు పరిధి. అంతేకాదు లేవీలకు వాళ్ళ పరిధులు ఉన్నాయి. వాళ్ళ పరిధిలో వాళ్ళు నివసించవలసిన వారుగా, జీవించవలసిన వారుగా ఉంటున్నాం. ఈరోజు విశ్వాస జీవితం కూడా దాన్ని బట్టి మనం చూసుకుంటే మన పరిధిలో మనం ఉంటున్నామా? సేవకులమైనటువంటి మేము మా పరిధిలో మా పని ఏంది, సంఘంలో మేమేమి చేయాలా అది మేము చేస్తున్నామా? విశ్వాసులుగా మీ పరిధి ఎంత, మీరు ఎక్కడి వరకు చేయాలా అది మీరు ఎరుగుదురా? కాబట్టి గమనించండి. ఎందుకంటే మన పరిధి అట్లనే సంఘంలో బాధ్యత గలవారని చెప్పుకుంటున్నారు. నీ పరిధి ఎంత, నీవు ఎక్కడి వరకు నీవు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నావు? నీ పరిధి ఏంది ఎరుగుదువా? దీని తప్ప అద్దు మీరితే అది అక్రమం అవుతుంది. అందుకనే వారికి మేరలు ఏర్పరిచినాడు అంట. మేరలు, కాబట్టి ఆ మేర దాటవద్దు. గమనించండి, నది వరకు నీ పులి మేరలను ఏర్పరచదను, ఆ దేశ నివాసుల్ని చేతికి అప్పగి నీ పరిధిలో నువ్వు జీవించాలి. ఒక సందర్భంలో పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడిన సందర్భము మనము చూడగలం. ఎందుకంటే వారికి కొన్ని పరిధులు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ పరిధి వరకే మేము చేసినాము. కాబట్టి గమనించండి, ఇక అన్ని కూడా అంతే జతపరచుకోగలరు. 13వ వచనం, మేమైతే మేరకు మించి, అక్కడ కూడా మనకి ఏం కనబడుతుంది? మేరలు అని చెప్పి రాయబడి ఉంది. నీ పులి మేరలను అనింది. ఇక్కడ ఏమంటాడు? మేర 13, మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచు మీ వరకు వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మేరను దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది, గమనించండి, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వాళ్ళకు మేరలు ఉన్నాయి. ఈ దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నియమించినట్టు మేరలో సంఘములో నీవు జీవిస్తున్నావా? నీ సేవ చేస్తున్నావా? ఈ దినాల్లో సంఘాలు ఎందుకు కలవరాలంటే మేరకు మించి ఈ సంఘముడు ఆ సంఘాన్ని పోయి కలవరం చేయవు, ఆ సంఘాన్ని దాటి ఆ సంఘాన్ని దాటి. జమానాలో ఉండే ఒక ఊరిలో సేవకుడు ఉండి అక్కడ సేవ చేస్తుంటే అక్కడ వేరే ఊరు సేవకుడు వచ్చి అక్కడ సువార్త చేసేవాళ్ళు కాదు, అక్కడ మీటింగ్ పెట్టేవాళ్ళు కాదు. ఓ క్రమం ఉండే. ఎందుకంటే వాళ్ళ మేర ఎంతవరకు అవి మాకు చాలా ఎరుగుదాము. మేము అట్లా చేసుకుంటూ వచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయం మీకు ఇవన్నీ వివరించి చెప్పలేము. కానీ విశ్వాస జీవితానికి ఒక మేర ఉంది. ప్రభు బిడలంగా మనం ఎంత పరిధిలో ప్రభు కొరకు జీవించాలి. సేవకులుగా వాళ్లకు పరిధులు ఉన్నాయి, వాళ్లకు మేరలు ఉన్నాయి. ఎంతవరకు నీ సేవా జీవిత విధానం చేయాలి. పెద్దవారు అని చెప్పుకుంటే, పెద్దలని చెప్పుకుంటే వారికి మీకు పరిధి ఉంది. మీ పరిధి ఏందో, మీరు ఎంతవరకు మీ స్థాయి ఏదో ఆడనే చేయాలి. అది మించకూడదు. అది మించితే అక్రమం అవుతుంది. అందుకొరకనే చదువుకున్న ఈ వచనాలను జ్ఞాపకం పెట్టుకొని మనం గమనించవలసిన విషయం ఏంటంటే 31వ వచనం, మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీయుల సముద్రం వరకు, అరణ్యము నుండి నది వరకు నీ పొలిమెరలను ఏర్పరచదను, ఆ దేశ నివాసుల్ని చేతికి అప్పగించదను, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టదు. ఆ విధంగా ఒకటి దేశం అనగానే గుర్తుపెట్టుకోవాలి, మన హృదయములో ఉన్నటువంటి ఏదైతే దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఉన్నావో వాటిని వెళ్ళగొట్టాలి. నేను ఇంతకుముందు పోయిన భాగంలో కూడా చూసినాను. దేశం అంటేనే మన హృదయము, దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ మనను హద్దుమీర చేస్తాయి.
ఇది క్రమాన్ని తప్పిస్తూ ఉంటాయి, మన మేరను విడిచి పొమ్మంటా ఉంటాయి. కాబట్టి వాటిని ఏం చేయాలంట? వాటిని మనము వెళ్ళగొట్టే పొలిమర ఏర్పడి వెళ్ళగొట్టేదని అంటాడు. దేవుడే వారిని వెళ్ళగొట్టేదవు అంటాడు. మనము మన మేరను మించి లేక అతిక్రమించి మన హృదయమును తొందరపరిచేటువంటి అలవాట్లు, పద్ధతులు, శరీర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరపరిచి మన మేరలో మనం జీవించే వారంగా ఉందాం, మన హద్దులో మనము జీవించే వాళ్ళంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడి దేవుడు కోరిన మేరకు మన వెళ్ళేటువంటి పరలోక రాజ్యానికి మనము వెళ్ళే విధంగా జీవిస్తాం. అదిగా ప్రభు మనకు సహాయపడును కాక. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.